పొగాకు రైతుల కష్టాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. గిట్టుబాటు ధర లేకపోవడమే కాకుండా పొగాకు బెడ్లు కూడాను కొనుగోలు చేయని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో దిక్కుచోతని స్థితిలో పొగాకు రైతులు ఆవేదనకు గురవుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి పొగాకుకు కనీస మద్దతు ధర ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. మద్దతు ధర ఇవ్వకపోతే అప్పుల ఊబిలో కూరుకుపోవడం తప్ప వేరే మార్గం తమకు లేదని రైతులు చెబుతున్నారు. పొగాకు వ్యాపారులంతా సిండికేట్గా మారి రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. పొగాకు రైతుల కష్టాలపై మా ప్రతినిధి శ్రీనివాస్ పూర్తి వివరాలు అందిస్తారు. ప్రస్తుతం పొగాకు రైతుల పరిస్థితి ముందు చూస్తే గుయ్యి, వెనక చూస్తే నుయ్యి అన్న చందంగా ఉంది. పండినటువంటి పంటనంతా కూడా పొగాకు రైతులంతా కూడా తమ ఇళ్ల వద్దనే దాచుకోవాల్సిన పరిస్థితి అయితే కూడా ఏర్పడుతుంది. మనం విజువల్స్లో కూడా స్పష్టంగా చూడొచ్చు. మొత్తం అమ్మకానికి సిద్ధంగా చేసినటువంటి పొగాకు బెయిళ్ళన్నీ కూడా ఇప్పుడు ఇంటి వద్ద నిల్వ చేసుకోలేని పరిస్థితులు ఉన్నాయి. అటు మార్కెట్కి తీసుకెళ్తుంటే, యార్డుకి తీసుకెళ్తుంటే అక్కడ గిట్టుబాటు ధర ఉండడం లేదు. వాళ్ళు తిరిగి మళ్ళీ వెనక్కి తీసుకురావాలని పరిస్థితి, దాన్ని ఇంటి వద్దనే నిల్వ చేసుకున్న పరిస్థితి. అంటే ఇలా ఎన్నాళ్ళు నిల్వ చేసుకున్న పరిస్థితి ఉన్నా కూడా రేటు పెరుగుద్దని చెప్పి రైతు ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ రేటు మాత్రం పెరగడం లేదు. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం రేట్లు మరీ దారుణంగా పడిపోయాయని చెప్తున్నారు. రైతులు తీవ్రంగా నష్టపోతున్న చెప్తున్నారు. ప్రస్తుతం అంతా పొగాకు రైతులు ఉన్నారు. సరే, అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ తూర్పుగోదావరి జిల్లా, ఈ జిల్లా ప్రాంతంలో అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రాంతంలో ఉన్నటువంటి పొగాకు పంటకి చాలా డిమాండ్ ఉందని చెబుతున్నారు. కానీ రేట్ లేదండి. ఎందుకని కారణం? మెయిన్ ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం విధించిన జిఎస్టీ వల్ల ఒక ఎత్తు అయితే, రెండోది పొగాకు పంట ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం బాగా ఎక్కువగా పండడం జరిగింది. దానివల్ల కూడా రేట్లు తగ్గాయి. ప్రధానంగా సిగరెట్ల రేట్లు పెంచడం, అవి డిమాండ్ ఎక్కువయ్యి కొనుగోలుదారులు తక్కువైపోవడం, అదొకటి. అనుకోకుండా విదేశీ సిగరెట్లు, బ్రాండ్ లేని సిగరెట్లు వచ్చేసి ఇక్కడ రేటు తక్కువగా అమ్మేయడం, ఇవన్నీ కూడా ఒక ఎత్తు. పొగాకు రేటు పడిపోవడానికి మెయిన్ ప్రధాన కారణాలు ఇవన్నీ. ఇప్పుడు ఏ విధంగా నష్టపోతున్నారు మొత్తం? అంటే గతంలో ఇప్పుడు రేట్ ఎలా ఉంది, గతంలో ఎలా ఉండేది, మీకు ఎంత ఖర్చు అవుతుంది, ఇప్పుడు ఏ విధంగా? మాకు కేజీకి వచ్చి 300 రూపాయలు ఖర్చు అవుతుందండి. మాకు గిట్టుబాటు ధర అయితే 350 రూపాయలు అయితే మేము సేఫ్ సైడ్లో ఉంటాం. పోయిన సంవత్సరం అయితే 450 రూపాయలు వెళ్ళింది. ప్రజెంట్ ఇప్పుడైతే 170 నుంచి 265 వరకు రేటు పలుకుతుంది. ఈ రేట్ అయితే మాకు గిట్టుబాటు అవ్వదండి. రైతులందరూ చాలా దారుణంగా దెబ్బతిని కోలుకోని విధంగా వాళ్ళు ఇబ్బందులకు గురవుతున్నారు. దాని గురించి కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ పట్టించుకుని పొగాకు ఉత్పత్తుల మీద జిఎస్టీలు తగ్గించి రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాం. మామూలుగా చూస్తుంటే మొత్తం ఇళ్ళ దగ్గరే దాస్తున్నారు కదా మొత్తం అంతా. ఎందుకు తీసుకెళ్ళి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారా? అసలు ఏంటి పరిస్థితి? ఇలా దాస్తే ఏంటి పరిస్థితి? ఇట్ల పరిస్థితి పట్టుకెళ్ళినా ఫలితం లేదు, కొంటలేదు, నోబిట్లు ఎట్టేస్తున్నారని మేము పెద్దగా వేయట్లేదండి. 1-2 సార్లు తిరిపేసి ఆపేసామండి. రేటు మద్దతు ధర వచ్చేదాకానే ఆగుతున్నాం. ఈ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు ఏమన్నా దీని మీద స్పందించి ఏమన్నా చేస్తాయని ఆశతో ఉన్నామండి. అంటే ఎన్నాళ్ళు నిల్వ పెట్టచ్చు? ఇప్పుడు 2-3 సార్లు తీసుకొచ్చానంటున్నారు. రవాణా ఖర్చులు ఉంటాయి. ఇలా ఎన్నాళ్ళు దాచుకోగలుగుతారు? దీన్ని ఏ విధంగా ఉంటుంది? 2 నెలల దాకా ఆపొచ్చండి. అక్కడి నుంచి మా దగ్గర ఈ నిల్వ చేంజ్ అయిపోతాయి. 2 నెలలు ఆపగలదు. పండించి ఇంట్లోకి వచ్చాక 3 నెలలు సుతలో అమ్మేసుకోవాలండి. లేకపోతే కలర్ మారటం, పురుగడటం, ఈ ఇబ్బందులు ఉంటాయి. అంటే ఈ మొత్తం క్వాలిటీగా ఈ ప్రాంత పొగాకు చాలా డిమాండ్ అని చెప్తున్నారు. కానీ మొత్తం మీరు కొనుగోలేని పరిస్థితి, మొత్తం నిల్వ ఉంచుకోలేని పరిస్థితి అన్నారు. అంటే అసలు ఏం మెయిన్ ప్రభుత్వం ఏం చెబుతుంది? అక్కడ యార్డుకి వెళ్తుంటే కూడా ఎవరు కొనుగోలు చేయట్లేదు అన్నారు. కారణం ఏంటంటే ప్రభుత్వాలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదో 200 తగ్గకుండా కొనమన్నట్టుగా చెప్పారండి. కేంద్రం రాష్ట్రం గతంతా దీని మీద కొంచెం కమిటీ చేసి వారు ఏమన్నా కంపెనీ వాళ్ళతో మాట్లాడి సరి చేస్తే కానీ ఇది కొలికి రాదండి. చెప్పండి, మీరు అంటే ఎప్పటి నుంచి చేస్తున్నారు? అంటే పొగాకు ప్రత్యామ్నాయం కాకుండా ఇతర పంటలు వేసుకోవాలని కూడా ప్రభుత్వం చెబుతుంది. కానీ మీరు పొగాకే పండిస్తున్నారు. మరి దీనికి గిట్టుబాటు ధర ఉన్నట్లేదు. ఏంటి కారణం ఏమనుకోవాలి? గిట్టుబాటు ధర లేదండి. ఈ రేట్లు అయితే ఏం సుఖం లేదండి. రైతు పాడైపోతుంది తప్ప ఏం ఉండదండి. ఈ రేట్లు అయితే అసలు ఏం గిట్టదండి. చాలా తేడా ఉందండి. ఇతర పంటలు ఏమైనా పండుతాయా మీకు పొలాల్లో? మరి ఏం పరిస్థితి? అందుకే కౌలు చేయాలి కదండి. కౌలు చేయాలి వేస్తామండి మేము. కౌలు చేయాలో ఏమి వేస్తామండి ఇక్కడ మేము. ఎవరు చెంది దగ్గరకు 40 సంవత్సరాలు పైబడి నుంచి వేస్తున్నామండి. ఈ బ్యాంక్ చెంది పోతోటలు వేస్తామండి. మరి ఈ రేట్లు అయితే ఏం గిట్టదండి. బాగా దెబ్బతిని వేస్తామండి. మొత్తానికి చూస్తుంటే అటు పొగాకు రైతుల పరిస్థితి కూడా ఇప్పుడు చాలా దీనావస్థలో ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం పండిన పంట చేతికి వచ్చినా కూడా అది ఆ గిట్టుబాటు ధర లేక మొత్తం అంతా కూడా నిల్వ ఉంచుకోవాల్సిన పరిస్థితులు. ఇదే పరిస్థితి ఉంటే భవిష్యత్తులో ఇప్పుడున్న ధర కూడా రాని పరిస్థితుల్లో రైతులకు ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు జోక్యం చేసుకుని పొగాకు రైతులను ఆదుకోవాలని చెప్పి కూడా
వాళ్ళంతా కోరుతున్న పరిస్థితి. శ్రీనివాస్, ఎన్టీవీ, తూర్పుగోదావరి జిల్లా.